విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామం. మామూలుగా మనం ఏం ఊహిస్తుంటామంటే మానవ స్వభావం, నాకేమైనా జరగరాని జరిగితే మా బావ వస్తాడు, మా అన్న వస్తాడు, మా తమ్ముడు వస్తాడు, మా చిన్నాయన వస్తాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు అనుకుంటున్నాం. కానీ అసలు విషయము మీరు నమ్మినా నేను నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రపంచంలో కాపాడేది అందరినీ ఒక్క సర్వేశ్వరుడు మాత్రమే, భగవంతుడు మాత్రమే. భగవంతుడు దయ తలిస్తేనే ఆ రూపంలో, బంధువుల రూపంలో, లేక ఫ్రెండ్స్ రూపంలో, లేక కుటుంబ సభ్యుల రూపంలో కాపాడతారు. లేకపోతే మనల్ని ఎవ్వరు కానీ, ఏ మనిషి కానీ మనల్ని కాపాడలేరు. ఇది జగమెరిగిన సత్యం. కానీ దీన్ని మనం గుర్తించాం. మనం ఏమనుకుంటామంటే మా నాయనగా పడతాడు, మా అమ్మగా పడతాడు, మా తాతగా పడతాడు, మా ముత్తాతగా పడతాడు మనం అనుకుంటూ ఉంటాం. ఎవ్వరు కాపారు. అక్కడ పైన నుంచి భగవంతుని ఆర్డర్ ఉంటేనే ఏదో ఒక రూపంలో కాపాడేది. ఇప్పుడు మనం అడవిలో ఉన్నాము, లేదా ఇంకో చోటుకు దూరం పోతున్నాం. అక్కడ అమ్మ ఉండరు, నాన్న ఉన్నారు, తర్వాత మరీ ఇంకెవరు ఉండరు. మరి ఎవరు కాపాడతారు అక్కడ? అంటే ఆ భగవంతుడు సర్వేశ్వరుడు మన మీద దయ చూపితే, మనము భగవంతుని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, పూజిస్తూ ఉంటే, భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటేనే ఆ టైంలో అడవి ప్రాంతంలో భగవంతునికి అరే నా భక్తుడు ఆపదలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, వెంటనే ఈయనకి రక్షించాలని ఏదో ఒక మానవ రూపంలో వచ్చి అక్కడ రక్షిస్తాడు. ఇది జగమెరిగిన సత్యం. దీనికి ఒక చిన్న మనము ఒక కథ ద్వారా రామకృష్ణ పరమహంస వారు, భగవాన్ రామకృష్ణ పరమహంస వారు చెప్పిన కథ రూపంలో మనం చర్చిద్దాం. ఒక పూర్వకాలంలో ఒక వితంతు ఉండేది. ఆమెకి భర్త చనిపోయినాడు. కొడుకు చిన్న గోపాలుడు అని ఆయన పేరు. ఆమె భర్త చనిపోతే ఆమెకు ఆ భర్త చనిపోయినాడనే కారణం చేత ఆమెను ఊర్లో వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళు కాదు. వాళ్ళ ఏదన్నా అక్కడ శుభకార్యాలు జరిగితే ఆమెను అక్కడికి ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఈ అబ్బాయి చిన్నగోపాల్ అనే అబ్బాయి స్కూల్ పోతున్నాడు. ఈమె ఉండే ఊరు నుంచి స్కూల్కి పోవాలంటే ఒక అడవి దాటి వెళ్ళాలి. మామూలుగా మన పల్లెల్లో కాలువలు అంటాం కదా, అలాంటి కాలువ దాటి అడవి ప్రాంతంలో వెళ్ళాలి. ఈ అబ్బాయిని తోటి ఫ్రెండ్స్ అంటే వాళ్ళ క్లాస్మేట్స్ కానీ మిగతా స్కూల్ పిల్లలు కానీ పిడిచిపోయేవాళ్ళు కాదు. నువ్వు రావద్దు మా వెంబడి అనేవారు. ఎందుకంటే నీకు మీ నాన్న లేడు, మీ అమ్మ వితంతువు, అందువల్ల మా ఇంట్లో వాళ్ళు చెప్పారు నువ్వు మాతో పాటు రావద్దు అని. కొద్ది రోజులు ఈమె వదిలేసి వచ్చింది. ఈమె కూలిపోతే తప్ప ఈమె కొడుకు జీవించలేరు. అందుకే కొన్ని రోజులు నాన్న మనకి కూలిపోతే తప్ప డబ్బు రాదు, డబ్బు రాకుండా మన ఇద్దరం భోంచేయలేము, నువ్వు చదువుకోలేవు, అందువల్ల నువ్వు ధైర్యం చేసి రోజు పోతా ఉండు అనింది. ఆ పిల్లోడు సరే అమ్మా అని పోయినాడు. భయమైంది. రెండో రోజు భయమైంది. మూడో రోజు మొండికేసినాడమ్మా నేను స్కూల్కి పోనమ్మా అన్నాడు. ఏమినైనా అన్నాడు. అమ్మ అక్కడ ఎవరు అడవి ప్రాంతంలో దాటాలి, నేను అక్కడ నాకు ఎవరు లేరు, మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు వచ్చే స్కూల్ పిల్లలు నన్ను ఎవరు పిలుచుకోవటం లేదు, అందువల్ల నేను స్కూల్కి పోనమ్మంట. అప్పుడు ఏమి వెంటనే ఎందుకు నాన్న మీ పెద్ద గోపాలుడు ఉన్నాడు కదా అక్కడ మీ అన్నయ్య అంటాడు. అవునమ్మా నాకు తెలియదే ఆయన. అయ్యో పెద్ద గోపాలుడు ఉన్నాడు నాన్న అంటే. మరి ఏం చేస్తుంటాడమ్మా అడవిలో అంటే ఆవులు కాస్తుంటాను ఆయన. నువ్వేం లేదు, నువ్వు భయపడద్దు, ఆయన మన ఆవుల గోపాలుడు అని నీకు చూడలేదు ఇంతవరకును, నువ్వు వెళ్తూ వెళ్తూ అన్నా పెద్ద గోపాలన్నా రాన్నా నాకు భయం అవుతుందని ఒక్క మాట చెప్పు, నువ్వు వచ్చేస్తాడు అంటాడు. మరి నాకు ఎందుకమ్మా ఇన్నాళ్ళు నాకు చెప్పలేదు, ఇన్ని రోజుల నుంచి మా అన్న ఉన్నాడని చెప్పలేదంటే, లేదు నాన్న ఆవులు కాస్త దూరంలో ఉన్నాడని చెప్పలేదు నేను, ఈ రోజు నుంచి నువ్వు స్కూల్కి పోయేటప్పుడు అడవి ప్రాంతంలోకి పోయేటప్పుడే నీకు ఎప్పుడు భయం అయితే అప్పుడు అన్నా పెద్ద గోపాలన్నా రా అన్నా అని వచ్చేస్తాడంట. ఈ అబ్బాయి సరే ఇంకా నాకు మా అన్న ఉన్నాడు అనే ధైర్యంతో స్కూల్కి మరుసటి రోజు స్కూల్కి పోయేటప్పుడు ఆ అడవి ప్రాంతానికి పోతానే కొద్దిగా భయం అనిపింది. గట్టిగా అరిసినాడు, అన్నా గోపాలన్నా పెద్ద గోపాలన్నా రాన్నా నాకు భయం అవుతుంది అంటాడు. రాలే. రెండోసారి పిలుస్తాడు, అన్నా పెద్ద గోపాలన్నా రాన్నా నాకు భయం అవుతుంది, నువ్వేం నా గురించి పట్టించుకోవా, అందరూ వెళ్ళిపోయినా నేను ఒకటే స్కూల్కి పోలాని పట్టించుకోలే. మూడోసారి మళ్ళీ గట్టిగా, అన్నా పెద్ద గోపాలన్నా రాన్నా వచ్చి నన్ను స్కూల్ దగ్గర వదిలిపోన్నా అంటాడు. రాలే. అప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ అన్నా పెద్ద గోపాలన్నా నువ్వు రాకపోతే నేను ఇక్కడే కూర్చుంటాను, అన్నం తినను ఏమీ తినను మొండికేసుకొచ్చుంటాడు. వెంటనే ఒక పిల్లోడు పేట వేసుకొని ఒక చిన్న కట్టి తీసుకొని వస్తాడు. ఏం గోపాల అంటాడు. చూస్తే ఎవరు నువ్వు అంటాడు. నేను మీ పెద్ద గోపాలని అంటాడు. అబ్బా అన్నా నువ్వు వచ్చినావా అంటాడు.
ఏం నాన్న అంటే, ఏమన్నా నువ్వు అన్న అయి ఉండి కూడా నన్ను స్కూల్‌కి తీసుకుపోయి వదలవు, తీసుకురావు. ఏమన్నా ఇలా చేస్తున్నావంటే, లేదు నాయనా నేను చాలా దూరంలో ఉంటే తమ్ముడు, అందుకు నేను రాలేకపోయినాను. ఇక నుంచి రోజు నేనే నిన్ను స్కూల్ వదులుతాను. సాయంకాలం కూడా నిన్ను స్కూల్ నుంచి నేను తీసుకొనొచ్చి ఇక్కడి వరకు వదిలేస్తాను. నువ్వు ఇంటికి పో అంటాడు. తర్వాత వస్తూ, వస్తూ ఊరికే ఒట్టి చేతులు రాకుండా కృష్ణ పరమాత్ముడు ఆ రోజు గోపాలుడు, పెద్ద గోపాలుడు చాక్లెట్లు, పప్పరమెంట్లు ఏవో ఆ పిల్లోనికి స్నాక్స్ మాదిరి తినేకి తెచ్చినాడు. సరే ఆనందంగా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు చాలా ఆనందంగా పోతున్నాడు ఆ పిల్లోడు. స్కూల్‌కి పోతున్నాడు, బాగా చదువుకుంటాడు, మంచి మార్కులు వస్తున్నాయి. కొద్ది రోజుల తర్వాత ఈమె డౌట్ వచ్చింది. ఎందుకు ఇప్పుడు గోపాలుడు మరాం పెట్టలేదు, ఏమ్మా నేను పోను అనటం లేదు అడుగుతుంది. ఏం నాయనా ఈ మధ్య నువ్వేం అడగటం లేదే, నేను స్కూల్‌కి పోను భయం అవుతుంది అంటే ఆ పిల్లోడు నవ్వుతూ, అమ్మా నువ్వు భలే దానివమ్మా, పెద్ద అన్నున్నాడా, అన్న నాకు వస్తానాడమ్మా రోజును, నువ్వు ఆ రోజు చెప్పిన నుంచి అన్నని పిలిస్తే అన్న వచ్చేసినాడు, నేను పిలుస్తానే అన్న పెద్ద గోపాల్ అన్న అంటే వస్తున్నాడు, స్కూల్ దగ్గర వదులుతున్నాడు, ఊరికే ఉడుకోకుండా నాకు ఏమేమో తెస్తున్నాడమ్మా, బిస్కెట్లు అంట, పప్పరమెంట్లు అంట, చాక్లెట్లు అంట, ఇంకా ఏంటేటో తెస్తున్నాడు. తర్వాత స్కూల్ నుంచి వదులుతానే అన్న పెద్ద గోపాల్ అన్న అంటేనే అన్న వస్తున్నాడు, ఇక్కడి వరకు అడవి ప్రాంతం దాటి కాలు వరకు వదిలేసిపోతున్నాడమ్మా నన్ను అంట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఆ ఇంట్లో దేవుని రూమ్లో ఉన్న కృష్ణ భగవాన్ దగ్గరికి పోయి మొక్కుంటుంది. తండ్రి ఎంత దయామయుడు, ఎంత ప్రేమ స్వరూపుడివి, అబద్ధం చెప్తే నువ్వు నిజంగా నా పెద్ద కుప్పాడు రూపంలో వచ్చి, నా పెద్ద కుమారుని రూపంలో వచ్చి నా కొడుకును కాపాడుతున్నావు, రక్షిస్తున్నాడు, నీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేనని ఆమె కన్నీటి ధార పర్యంతరమవుతుంది. ఆనంద బాష్పాలు రాస్తుంది. ఆ రోజు నుంచి ఆ పిల్లడు బాగా చదువుకుంటాడు, మంచి మార్కులు వస్తుంది, బాగా వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ప్రస్తావించాల్సింది ఏమిటంటే, మనం ఎప్పుడు కానీ మానవుని నమ్మితే నష్టం తప్పదు, భగవంతుని నమ్మితే సుఖం తప్పదు. సర్వకాల సర్వావస్థలందు ప్రతి క్షణం అనుక్షణం భగవన్నామస్మరణ చేయాలి. మనం ఆ భగవన్నామస్మరణ చేస్తే ఏమవుతుందంటే, ఎలాంటి అంటే కష్ట పరిస్థితులు అంటాం, అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా మనకి భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడు, కాపాడుతాడు, మనల్ని పైకి లేపుతాడు. అందుకే భగవన్నామ స్మరణకి మించిన ఈ కలియుగంలో ఎలాంటి యజ్ఞము లేదు. భగవన్నామ స్మరణ ఒక్కటి పట్టుకుంటే, మనం కేవలం ఏదో ఒక నామం పట్టుకొని ఎప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనకి, మన కుటుంబానికి అన్నీ భగవంతుని దగ్గర నుంచి అన్నీ సమకూరుతాయి. ఇది వాస్తవం. హరి ఓం. విశ్వానికి, పంచభూతాలకి, గురుదేవులకు కృతజ్ఞతలు.